ప్లాస్టిక్ పేరు చెబితే జనం వెన్నులో వణుకు పుడుతోంది. ప్లాస్టిక్ బియ్యంపై వస్తున్న వదంతులు ప్రజలను భయపెడుతున్నాయి. ఏవి అసలు బియ్యమో ఏది ప్లాస్టిక్ రైసో తెలియక భయపడిపోతున్నారు. ఈ జనంలో మాత్రం ఆందోళన తగ్గడం లేదు. ఇదే టైంలో ప్లాస్టిక్ పంచదార వార్తలు మరింత టెన్షన్కు గురి చేస్తున్నాయి. గిన్నెకు అంటుకుపోతున్న అన్నం, ముద్దలా మారుతోన్న రైస్, బంతిలా ఎగురుతోన్న అన్నం ముద్ద, పిండిలా మారిపోయిన బిర్యానీ, ప్లాస్టిక్ బియ్యం కొన్ని రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలను హడలెత్తిస్తున్న టాపిక్. ఈ మధ్యకాలంలో ఏదో ఒక రోజు ఎక్కడో అక్కడ ప్లాస్టిక్ బియ్యంపై రూమర్స్ వస్తున్నాయి. అధికారులు రంగంలోకి దిగి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఓ పక్క ప్లాస్టిక్ రైస్తో భయపడి చేస్తుంటే కర్ణాటకలో ప్లాస్టిక్ షుగర్ కలకలం మొదలైంది. కర్ణాటకలోని హసన్ సిటీలో ప్లాస్టిక్ క్రిస్టల్స్ తో ఉన్న షుగర్ అమ్మేస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. కర్ణాటకలోని గడక్, తుమ్కూర్ ప్రాంతాల్లో పంచదారను ప్లాస్టిక్ క్రిస్టల్స్ తో కలిపి కల్తీ చేస్తున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. గడగ్లోని ఓ కుటుంబం టీ పెట్టుకుందామని వేడి నీళ్లలో పంచదార వేసినప్పుడు ముద్దలా మారిపోయిందని చెప్పడంతో ఈ ప్లాస్టిక్ పంచదార విషయం బయటకు వచ్చింది. పంచదార నీళ్లలో కలిసిపోకుండా ప్లాస్టిక్ ముద్దలా మారిపోయిందని గడగ్ వాసులు అంటున్నారు. ಚಾ ಮಾಡ್ಬೇಕಂತ ಮತ್ತು ಚಾ ದಿನ ಬೆಳಗ್ಗೆ ಚಾಕ್ ಇಡೋದಂತ ಇಡೋದಲ್ಲ. ನಾನು ಒಬ್ಬಾಕಿ ಪೂರ್ತಿನ ಒಂದು ವಾಟೆ ನೀರು ಇಟ್ಕೊಂಡು ಒಂದು 2 ಚಮಚ ಸಕ್ಕರೆ ಹಾಕಿದ್ದೆ. ಈ 2 ಚಮಚ ಸಕ್ಕರೆ ಇದು ಅಂತ ಎಲ್ಲರೂ ಆಶ್ಚರ್ಯ ಆದ್ರು. ನೋಡೋಣ ನಡ್ರಿ ಅಂತ ಮತ್ತೆ ಪ್ರಯೋಗ ಮಾಡಿ ನೋಡಿದ್ರಿ ನಾವು 2 ಸಲ ಮಾಡಿದ್ರು ಮತ್ತೆ ಹಂಗೆ ಆತ್ರಿ. ಅದ್ರ ಒಳಗನು ಕುಡ್ಸಾಕತ್ತಾರ ಅಂದ್ರೆ ಸಕ್ರೆ ಒಳಗೆ ಸಕ್ರೆನ ಮುಖ್ಯ ಬೇಕು, ಎಲ್ಲದಕ್ಕೂ ಸಕ್ರೆ ಮುಖ್ಯ ಬೇಕು. ಆ ಸಕ್ರೆ ಒಳಗೆ ಕುಡ್ಸಾಕತ್ತಾರ. ಜನಸಂಖ್ಯೆ ಬದುಕುದು ಯಾಕೆ? ಒಂದು ಮಗು ಇರಲಿ 2 ಮಕ್ಳು ಸಾಕಂತ ಗೌರ್ಮೆಂಟ್ ಆದೇಶ ಮಾಡಿ ಇಂಥದ್ದು ಗೌರ್ಮೆಂಟ್ ಎಲ್ಲದನ್ನು ಇದನ್ನು ಸಪ್ಲೈ ಆಗಿ ಕಳ್ಸಾಕತ್ತ. ಇದು ಹೆಂಗೆ ಇದಕ್ಕೆ ಮುಂದೆ ಕ್ರಮ ತಗೋಬೇಕು ನೋಡ್ರಿ. ಗದಗ ಜಿಲ್ಲಾ ರೋಣ ತಾಲೂಕು ಇಟಗಿ ಗ್ರಾಮದವರು ನಾವು ಕಿರಾಣಿ ವ್ಯಾಪಾರಸ್ಥರು. ನಾವು ರೋಣದಿಂದ 4 ಬ್ಯಾಗ್ ಸಕ್ಕರೆ ತಂದಿದ್ವಿ. ಅದ್ರಾಗ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಸಕ್ಕರೆ ಮಿಶ್ರಣ ಆಗೈತೆ ಅಂತೇಳಿ ಗ್ರಾಹಕರು ದೂರು ಕೊಟ್ಟರು ನಮ್ಗೆ. ನಾವು ಮೇಲೆ ತಿಳಿಸಿದ್ವಿ. ಆ ಫ್ಯಾಕ್ಟ್ರಿಗೆ ಹೋಗಿ ಅದನ್ನು ಏನು ಅದ್ರಾಗ ಪ್ಲಾಸ್ಟಿಕ್ ಐತೆ ಅನ್ನೋದು ನೀವು ಕಂಡು ಹಿಡ್ಕೊಂಡು ಅವ್ರಿಗೆ ಶಿಕ್ಷೆ ಮಾಡ್ರಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊತೀನಿ. ಆರೋಗ್ಯದ ಮ್ಯಾಗ ಭಾಳ ಕೆಟ್ಟ ಪರಿಣಾಮ ಬೀರುತ್ತೆ. ನೀವು ಅದನ್ನು ತಕ್ಷಣ ಅದನ್ನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ರಿ ಅಂತ ಕೇಳ್ಕೊತೀನಿ. ఇప్పుడు కర్ణాటకలోని హసన్ సిటీలో అందరి నోటా ప్లాస్టిక్ షుగర్ మాటే. జనంలో ఆందోళన పెరిగిపోవడంతో అధికారులు కిరాణా షాపులు, చౌక ధరల దుకాణాల నుంచి పంచదార శాంపిల్స్ ను పరీక్షల కోసం పంపిస్తున్నారు. ల్యాబ్ నుంచి నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం తేలుతుందని అంటున్నారు. కానీ జనం మాత్రం పదే పదే పరీక్షించిన తర్వాతే పంచదారను వాడుతున్నారు. తెల్లగా మిలమిల మెరిసిపోయే ఇడ్లీలంటే ఎవరికి ఇష్టం ఉండదు? నోట్లో కరిగిపోయే ఇడ్లీలను చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఆ ఇడ్లీలకు తెగులు పట్టుకుందా? మాయిదారి ప్లాస్టిక్ కుచ్లో ఇడ్లీ కూడా చేరిందా? అవునని అంటోంది సోషల్ మీడియా. తమిళనాడులో ఇడ్లీల్లోనూ ప్లాస్టిక్తో కల్తీ చేస్తున్నారని రూమర్స్ వచ్చేస్తున్నాయి. మనందరి మీద ప్లాస్టిక్ బాంబుల ప్రయోగం జరుగుతోందా? కొన్నాళ్ల క్రితం వరకు ప్లాస్టిక్ క్యాబేజీ కలకలం రేపింది. కోడిగుడ్లు ప్లాస్టిక్ మయమైపోయాయని ఇంటర్నెట్ కోడై కూసింది. ప్లాస్టిక్ రైస్ సంగతి చెప్పక్కర్లేదు. లేటెస్ట్ గా కర్ణాటకలో ప్లాస్టిక్ పంచదార అలజడి రేపుతోంది. ఇప్పుడేమో ఇడ్లీలోకి ప్లాస్టిక్ చొచ్చుకొచ్చిందనే వార్తలు వస్తున్నాయి. ఇడ్లీ సౌత్ ఇండియాలో అందరికీ ఇష్టమైన అల్పాహారం. తేలికగా జీర్ణమైపోయే ఇడ్లీని మించిన బ్రేక్ఫాస్ట్ లేదు. పేషెంట్లకు కూడా ఇడ్లీనే పెడతారు. కానీ అంత మంచి ఇడ్లీ ఇప్పుడు కల్తీ అయిపోతోంది. కాసుల కక్కుర్తి కోసం పిండిని కల్తీ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. అయితే ఇప్పుడు ఆరోగ్యాన్ని నాశనం చేసే స్థాయిలో ఇడ్లీ కలుషితమైపోతోందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
కోయంబత్తూరులో ప్లాస్టిక్ కవర్లతో ఇడ్లీలను తయారు చేస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. దక్షిణాదిలో చాలా చోట్ల ఇలానే ఇడ్లీలు తయారు చేస్తున్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇడ్లీలను తయారు చేయడానికి క్లాత్ మీద పిండి వేసి ఉడికిస్తారు. అయితే పెద్ద మొత్తంలో ఇడ్లీలు తయారు చేసేటప్పుడు అది ఖర్చుతో కూడుకున్నది కావడంతో ప్లాస్టిక్ కవర్లు వేసి ఇడ్లీలు వండేస్తున్నారని వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. ఇలా చేసే ఇడ్లీలు నిగనిగలాడుతూ మెరుస్తాయని చెప్తున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరు సహా తమిళనాడులోని ఇతర ప్రాంతాల్లో ఈ ఒరవడి కొనసాగుతోందంటున్నారు. ఈ తరహా చాలా ప్రమాదకరమైందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఈ రూమర్స్ వచ్చినప్పటి నుంచి బయట హోటల్స్ లో ఇడ్లీలు తినడానికే భయపడిపోతున్నారు పబ్లిక్.